హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు నిర్వహించారు. పులే చిత్రపటానికి బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ, ఓబీసీల యొక్క రిజర్వేషన్, కులగణన అంశాలు తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అంశాలను విస్మరించారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ముస్లింల కోసమే కులగణన రాష్ట్రంలో చేపట్టారని లెక్కల్లో తేలిందని లక్ష్మణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో మరి ఆ యొక్క ఇంటి పోరు, హైకమాండ్ పోరు తట్టలేక విధిలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కుల గణన చేపట్టి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగే కుల గణన దేశవ్యాప్తంగా ఇది ఒక రోల్ మోడల్గా మారుతుందని, మొత్తం దేశానికి ఇది ఒక రోడ్ మ్యాప్గా మరి మారుతుందని చెప్పి ప్రకటించిన రాహుల్ గాంధీ గారు తీరా ఈ యొక్క కుల గణన లెక్కలు చూసిన తర్వాత ముస్లింల యొక్క ప్రాపగం కోసమే ఈ కుల గణన చేపట్టినట్టుగా, ఇదే దేశానికి రోల్ మోడల్ కాబోతుందా అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో మరి ఆ యొక్క ఇంటి పోరు, హైకమాండ్ పోరు తట్టలేక విధిలేని పరిస్థితిలో